Hey guys, welcome back to my channel. ఓకే. నేనైతే ఈరోజు వీడియోలో నేను రీసెంట్‌గా కొన్ని బ్రేక్‌ఫాస్ట్ ప్లేసెస్ విజిట్ చేశాననమాట. అండ్ కొన్ని ఈవినింగ్ కూడా బోర్ కొట్టినప్పుడు బయటికి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి. సో, అవన్నీ ఫిల్మ్ చేశాననమాట. సో, అవన్నీ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, క్విక్లీ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో గైస్. నేనైతే కాకినాడలో ఉన్న మధుస్ కిచెన్‌కి వచ్చాననమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. సో, బేసిక్‌గా నేను ఆల్రెడీ పాత వీడియోస్‌లో చెప్పినట్టు నేనైతే ఇడ్లీకి పెద్ద ఫ్యాన్ అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా! సో, నేను కూడా ఇక్కడికి వచ్చాక ఇడ్లీనే ఆర్డర్ ఇచ్చాననమాట. సో, నాకైతే చాలా నచ్చింది. అండ్ వేరే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశారు మా ఫ్రెండ్స్. అవి కూడా చాలా బాగున్నాయన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నేను మా ఫ్రెండ్‌తో కలిసి కాఫీ డేకి వచ్చాననమాట. అంటే చాలా రోజులైంది కాఫీ డేకి వచ్చని చెప్పేసి, ఇంకా సిజ్లింగ్ బ్రౌనీ తిందామని చెప్పేసి ఇక్కడైతే మా ఫేవరెట్ అనమాట అది. సో, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అది ఆర్డర్ ఇద్దామని చెప్పేసి. సో, డబల్ స్కూప్ ఉన్న సిజ్లింగ్ బ్రౌనీ అయితే ఆర్డర్ చేసాం మేము. కాకపోతే ఫస్ట్ వాడు సింగిల్ స్కూప్ ఇచ్చాడు. సో, మళ్ళీ చెప్తే ఇంకొక స్కూప్ తీసుకొచ్చాడనమాట. అండ్ దీంతో పాటు ఒక కాఫీ కూడా ఆర్డర్ చేసాము. అండ్ నైట్ డిన్నర్‌కి అయితే కొంచెం లైట్‌గా తిందామని చెప్పేసి మెక్‌డీకి అయితే వచ్చాను నేను. మెక్‌డీలో రీసెంట్‌గా కొరియన్ బర్గర్స్ పెట్టారు కదా! సో, అవైతే నా ఫేవరెట్ అయిపోయాయన్నమాట. సో, నేను ఎప్పుడు వెళ్ళినా ఇంక ఈ మధ్య అవే ఆర్డర్ చేస్తున్నాను. లైక్ మెక్ స్పైసీ కొరియన్ బర్గర్ ఉంది కదా! అవి అండ్ పెరి పెరి ఫ్రైస్ అలా లైట్‌గా ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ డే అయితే మా ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాము పిక్ చేసుకుందామని చెప్పేసి. సో, వెళ్ళే దారిలో తను ఇంకా దిగలేదని చెప్పేసి అన్నాడనమాట. సో, లోపలికి వెళ్ళి వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అరౌండ్‌లో ఇక్కడ ఒక బ్రేక్‌ఫాస్ట్ స్పాట్ కనిపించిందనమాట. సో, ఇక్కడ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే ఆర్డర్ చేశాను. సో, నాట్ బ్యాడ్ బాగానే ఉందనమాట ఇడ్లీ ఇక్కడ కూడా. ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఇడ్లీనే ఆర్డర్ చేస్తున్నాను. బికాజ్ నేను అది తప్పితే ఎక్కువేం తినననమాట. లైక్ అప్పుడప్పుడు దోస అయితే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే పార్సిల్స్ అలా పెట్టుకుంటాను కదా! లైక్ ఆన్‌లైన్ ఆర్డర్స్ అలాంటప్పుడైతే దోస క్రిస్పీగా ఉండకుండా పాడైపోతుందని చెప్పేసి నేను ఆన్‌లైన్ ఆర్డర్స్ అప్పుడు కూడా ఇడ్లీ తింటూ ఉంటాను. సో, ఇక్కడ ఎందుకో నాకు ఇడ్లీ తినాలనిపించింది. లైక్ అందరూ అవే తింటున్నారనమాట. సో, అదే బాగుందేమో అనిపించి నేను ఇంకా అదైతే ఆర్డర్ చేశాను ఇక్కడ కూడా. సో, 2 చట్నీస్ అయితే ఇచ్చాడు. బానే ఉన్నాయి. కొంచెం వాటరీగా అనిపించాయి కానీ టేస్ట్ అయితే బానే ఉందనమాట. సో, ప్రైస్ కూడా రీజనబులే. ఎందుకంటే బయటే కదా తినింది మనం. లైక్ రెస్టారెంట్ అలా ఏం కాదు కదా ఇది. సో, అందుకని చెప్పేసి రీజనబుల్‌గానే ఉన్నాయి అన్నీని.
ఓకే బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, తను కూడా ఇంకా ఫ్లైట్లో చేశానని చెప్పాడనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నీలోఫర్కి వచ్చాము టీ తాగుదామని చెప్పేసి. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఇంకా నీలోఫర్కి రావడం అనేది ఇంకా రెగ్యులర్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఆ బన్ మస్కా కోసం నేను వస్తూ ఉంటాను. టీ కంటే నేను ఎక్కువ బన్ మస్కా ఇష్టపడతాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా టీ అయితే ఆర్డర్ చేసాము విత్ బన్ మస్కా. అండ్ నెక్స్ట్ డే లంచ్కి వచ్చేసి ఇంక కుక్ చేసుకునే టైం లేదని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఒక రెస్టారెంట్ నుంచి. సో ఇది ముస్లిం రెస్టారెంట్లా అనిపించింది. సో ట్రై చేద్దాం కదా, ఇక్కడ మట్కా బిర్యానీ ఫేమస్ అని చెప్పేసి సో ఇక్కడైతే ఆర్డర్ పెట్టాను నేను. అండ్ దీంతో పాటు కాంప్లిమెంటరీగా ఒక డ్రింక్ ఇచ్చాడు అండ్ గులాబ్ జామున్ కూడా ఇచ్చాడు అనమాట. లైక్ 2 బిర్యానీస్ ఆర్డర్ చేశాను నేనైతే, నాకు అండ్ మా ఫ్రెండ్స్కి కలిపి. సో ఇదిగో ఇత్మినాన్ అనే మట్కా రెస్టారెంట్ నుంచి నేను పెట్టాను ఆర్డర్ అయితే బిర్యానీ. ఇది స్లో కుక్డ్ బిర్యానీ అనమాట. సో దీంతో పాటు ఒక స్టార్టర్ కూడా ఇచ్చాడు. స్టార్టర్ అంటే నేను ఏంటో అనుకున్నాను, చూస్తే సమోసాలు అలా ఇచ్చాడనమాట. సో టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి లాబ్రినిత్ లేక్ ఫ్రంట్ కెఫే కానీ వచ్చామన్నమాట. ఇదైతే గండిపేటలో ఉంది, లేక్ వ్యూ వస్తుంది అనమాట, లైక్ ఓపెన్ స్పేస్లో. సో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే నైట్ అయితే మణికొండలో ఉన్న డియర్ బాన్మి అనే రెస్టారెంట్కి వచ్చాను. సో ఇదైతే రీసెంట్గా నేను చాలా రీల్స్లో కానీ చూసాను అనమాట. అంటే ఇదైతే వియత్నాంలో ఉన్నవి ఐటమ్స్ ఫేమస్ అనమాట. సో అందుకని చెప్పేసి ట్రై చేద్దాం కదా అని చెప్పి వచ్చాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో ఇది అయిపోయాక నేనైతే అక్కడే దగ్గరలో ఉన్న లైక్ ల్యాంకో హిల్స్కి నియర్ బైలో ఉన్న చాయోస్కి వచ్చాను. అక్కడ నేను ఎప్పుడూ ట్రై చేయలేదని చెప్పేసి. సో ఇక్కడైతే నేను ఒక మ్యాగీ ఇచ్చాను, మ్యాగీ అలాంగ్ విత్ టీ అనమాట. టీతో పాటు బన్ మస్కా కూడా ఉందని ఇచ్చాను. కాకపోతే ఎంత వర్స్ట్గా అనిపించిందంటే నాకైతే అస్సలు నచ్చలేదు. మ్యాగీ ఇంకా ఆబ్వియస్గా బాగానే ఉంటుంది కదా ఎక్కడన్నా. సో అదైతే ఓకే, కానీ ఆ బన్ మస్కా అయితే అస్సలు తినలేకపోయాను అనమాట. సో చాలా వేస్ట్ అనిపించింది ఆ ప్రైస్కి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సో నా నెక్స్ట్ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే రొటీన్ వీడియోస్ తీసాను కదా ఇప్పటి వరకు. సో నాకు కూడా కొంచెం బోర్ అనిపించింది. సో నెక్స్ట్ వీడియో కొంచెం కొత్తగా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఒక కంటెంట్ అనుకున్నాను. సో ఇన్ కేస్ నాకు కనుక అది ఫిల్మ్ చేయడం కుదిరింది అండ్ ఎడిట్ చేయడం కూడా అయిపోతే సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వీడియో విల్ బీ ఇంట్రెస్టింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్, టేక్ కేర్.